కుదరలేదు. అయినా నువ్వు వచ్చేసావుగా, అదే సంతోషం. ఈ సీన్ నుంచి సంతోషాన్ని మీకు ఇచ్చినట్టే ఇచ్చి ఈ ఎంగేజ్మెంట్ ఆపి ఆ సంతోషాన్ని పట్టుకుపోతా. మావయ్య గారు, మీ రిలేటివా? కాదు, అడుక్కునేవాడిని. భోజనాలు ఉంటాయని వచ్చాను. లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్ కి రిలేటివ్స్ రాకుండా ఎనిమీస్ వస్తారా? ఇంతకెవరు నువ్వు? పెళ్లిళ్ళ ఫంక్షన్ లో పిడేలు వాయిస్తూ పాను కట్టేవాళ్ళగున్నావు. బావా, నువ్వు రాగానే జోకులేడు మొదలెట్టేసావుగా. నీకు జోక్గానే ఉంది. ఊరంతా లైటింగ్ వేసి నైట్ ఎఫెక్ట్ లో కాలువ గట్టును అద్భుతంగా చేస్తానన్నాను. నువ్వే నో అన్నావు. ఇప్పుడు ఏమైంది? డే టైంలో మిర్చి లైట్ల ఎఫెక్ట్ లో చేయించుకుంటున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అన్నయ్య, వదిలే. వదిలేస్తా. వదిలించడానికే కదా వచ్చింది. ఈ పిడేలేంటి? ఆయన పేరు వీరు, పెళ్లి పెద్ద. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఆయన చేశారు. మీరు మాట్లాడుతుండండి, నువ్వు రావే. ఓ, అయితే ఫస్ట్ ఈడిని దువ్వాలి. పేరు? వీరు. నువ్వేనా ఈ దృశ్య కావ్యానికి దర్శకుడివి? ఓ, ఎలా తెలిసిందా నా లుక్? తెలుస్తాయి. అయినా నీకు బుర్ర బుద్ధి ఉన్నాయా? ఎంగేజ్మెంట్ కి అబ్బాయి అమ్మాయి ఫ్యామిలీ ఉంటే సరిపోతుందా? అబ్బాయి మేనమావ అక్కర్లేదా? అసలు మేనమావ లేకుండా జరిగే శుభకార్యం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వెంతో దువ్వకుండా జడేసినట్టుంటుంది. ఇంకేంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. నువ్వు ఉప్పందించే కదా బా, ఉచ్చకాయ చూసి ఇచ్చి ఫుట్బాల్ ఆడతాను చూడండి. సారీ అండి, వచ్చి ఇక్కడ కూర్చోండి. నీ మర్యాదలేం అవసరం లేదు, వెళ్ళి పిడేలు వాయించుకో. వాట్? పిలుస్తున్నారు పో అంటున్నాను. ఫంక్షన్ అయ్యాక చెప్తాను నీ సంగతి. అయ్యో, ఇప్పుడు నానేమన్నానని అంత సీరియస్ అయిపోతున్నారా? చేతిలో ఏంటి? ఈ ఎండను బట్టి వచ్చారు కదా అని వెల్కమ్ డ్రింక్ కట్టుకొచ్చాను. ఇందాక బాగా ఎండ ఉంది సార్, ఇప్పుడే మబ్బేసినది. పుచ్చకాయ జ్యూసు. వానాకాలంలో పుచ్చకాయ జ్యూసు, ఎండాకాలంలో వెల్లుల్లిపాయ జ్యూస్ ఇస్తావురా నువ్వు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. ఇది సీజనల్ జ్యూస్ కాదు, సింబాలిక్ జ్యూస్. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటి పేరు పుచ్చకాయలంట కదా, అందుకే నాడు పుచ్చకాయ జ్యూస్ అట్టుకొచ్చాను. ఏరా, ఇంటి పేరు చింతపండు అయితే చింతపండు జ్యూస్ ఇచ్చేస్తావా? పుచ్చ పగిలిపోద్ది. అక్కడ చూడు, వాడికి బాదం జ్యూస్ ఇద్దామనుకున్నాను నేను, కానీ వాడు నీళ్లు కలిపిన జ్యూస్ తాగేస్తున్నాడు. వాణ్ణి ఇక్కడ కాదురా, ఇక్కడ పెట్టుకుని పెంచాను. అలాగే ఎలా పెంచారు సార్? ఎవడ్రా నువ్వు? పళ్ళిరిగిపోయిన పాత దువ్వెన వాటం నువ్వును. ఫీల్ అర్థం చేసుకోరా, ఎమోషన్ లో ఏడెట్టకు. అమ్మాయేంటి యావరేజ్ గా ఉంది? నా కూతురు అందంలో సోగం లేదు. పేలు దువ్వెంతో దువ్వేయాలి ఈ పుచ్చకాయలో. ఆయన ఎవరు? అమ్మాయిల నానా? మరే ఓన్ ఫాదర్ ఓన్ డాక్టర్. నేనేమైనా డమ్మీ డాక్టర్ నానా? ఆయన పేషెంట్ అంత ఫేరేషియస్ గా ఉంది. ఎంగేజ్మెంట్ లో ఉన్నాననుకుంటున్నాడా లేక ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాననుకుంటున్నాడా? ఆయన అంతే సార్, చాలా స్ట్రిక్ట్. పైగా ఓల్డ్ బాక్సింగ్ ప్లేయర్. ఆపరా నువ్వు నీ కుళ్ళు జోకులు. జోకేటేసాను సార్. మనిషిలో కేజీ కండలేదు, బాక్సింగ్ ప్లేయర్ అంట. చెప్తే నమ్మేలా ఉండాలి, ఉమ్మేలా ఉండకూడదు. దగ్గరికి వెళ్తే నీకు ఉంటదరే. అయినా ఎగ్జామ్ లో కదా స్ట్రిక్ట్ గా ఉండాలి, కూతురు ఎంగేజ్మెంట్ లో కాదుగా. పెళ్లి కూతురు తండ్రి అంటే నాలాగా క్యూట్ గా కూల్ గా ఉండాలి. ఇప్పుడు ఇస్తాను నీకు. మరే మీ ఫేస్ లో ఉన్న అట్రాక్షన్ ఆయన లేట్ లేదు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ఏదా జ్యూస్ ఇలా ఇవ్వు. తీసుకో బాబాయ్. ఏంట్రో వరుసలు కలుపుతున్నావు? ఎప్పుడుకైనా మనం కలుపుకోవాల్సిందే కదేంటి? ఏంటి పులిహార? అది భోజనాల్లో పెట్టాం. పులిహార పొంగనాలు పెట్టడం కాదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఈ బార్ అరిటాకులో 64 రకాల వంటలు పెడతానన్నాను. పెళ్లికి అలాగే పెడదాం బాబాయ్. అది సరే, అమ్మాయి ఫేస్ లో ఎమోషన్ లేదేంటి? ఎంగేజ్మెంట్ అనుకుంటుందా, యాడ్ షూటింగ్ అనుకుంటుందా? అంటే ఫ్యామిలీకి బాగా దూరంగా ఉంది కదా, ఇంకా కనెక్టింగ్ కాలేదు. అంటే హాస్టల్లో ఉందా, అబ్రాడ్ లో ఉందా? ఆశ్రమంలో ఉంది. ఆశ్రమమా? నువ్వు ఈ జ్యూస్ తాగుతూ ఉండు, నాన్న చెప్తూ ఉంటాను. ఐఎమ్ నాట్ గెటింగ్ యూ. ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే జపనీస్ కూడా మాట్లాడగలను. భాష కాదు, బంధం ముఖ్యం. నమస్కారం బాబాయ్ గారు. ఎవరమ్మా నువ్వు? మోడర్న్ సోర్పనకలా ఉన్నావు. మెడలో ఏంటి అన్ని తెల్ల నత్తగుల్లలేచావు?
నేనంతే, మనిషిని చూడగానే క్యారెక్టరైజేషన్ పట్టేస్తా. ఇతను చూడు, ముక్కు మీద కోపం ఉన్న విశ్వామిత్రుడు టైపు. Vishwanath. రెండిట్లో విశ్వా ఉందిగా, అడ్జస్ట్ చేసుకోండి. బాబాయ్ గారు, మా అత్తయ్య గారిని మావయ్య గారిని పరిచయం చేస్తాను రండి. నాకెందుకమ్మా మీ పరిచయాలు? నేనేమన్నా మీతో సంబంధం కలుపుకుంటున్నానా? నాన్ సెన్స్. బా నన్ను వెళ్ళమంటావు ఇది? వద్దు, నేను ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చింది. పోనీ మా ఇల్లు చూదురుగానే రండి. ఇదేమైనా తాజ్మహల్ టూరిస్టులా తిరిగి చూడటానికి? ఈ మాత్రం కోప నాకు ఉంది. ఈ పంతుల్ని ఎవరు పెట్టారు? ఇంత స్లోగా చదువుతున్నాడు మంత్రాలు. సంభావన కోసం కక్కుర్తి పడ్డావా ఏంటి? బాబాయ్ గారు, ఇషిక, ఇంటికి వచ్చిన గెస్ట్లని మర్యాదలతో ఇబ్బంది పెట్టకూడదు. మర్యాదగా చూసుకుంటే చాలు. ఏదేమైనా మామయ్య గారు, మీరు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫంక్షన్ కి కొత్త వెలుగు వచ్చింది అనుకోండి. నా ఆరాలంటిది మరి. సరే సరే, మనం అలా వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం రండి. Thank you, Rudra. He is an attitude guy. Just take him away. టేకేవే అంటాడేంటి? భోజనాలు లేవా? బా, మీరు రండి మామయ్య, రండి. ఆ.